హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జిప్సమ్ సీలింగ్ మరియు పిఓపి సీలింగ్, అలాగే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పీవీసీ సీలింగ్, వీటి మధ్య డిఫరెంట్ ఏంటిది, ఆ వర్క్ ఎలా చేస్తారు, అలాగే స్లాబ్ ఇంటికి ఏది యూజ్ చేస్తారు, రేకుల ఇంటికి ఏది యూజ్ చేస్తారు అనే దాని మీదకి వెళ్ళి మనం ఈ వీడియో అయితే క్లారిటీగా మీకు వివరిస్తాను. ఈ మూడింటి వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంటికి అసలు సీలింగ్ ఎందుకు వేసుకుంటాము? ఎందుకనంటే ఇంట్లో చల్లగా ఉండడానికి, అలాగే అందంగా కనిపించడానికి. మనందరికీ మనం కట్టుకునే ఇల్లు అందంగా కనబడాలని కోరిక ఉంటుంది. అది చిన్నిల్లు అయినా, పెద్దిల్లు అయినా, డూప్లెక్స్ అయినా, రేకుల ఇల్లు అయినా. లుకింగ్ కోసం మనం చాలా రకాల పనులు చేయించుకుంటాం. అందులో ఒకటే ఫాల్ సీలింగ్. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి ఛానల్ అనేది కొట్టేసుకోవాలి. మీకు ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఇట్లా కొట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ బీమ్ కనబడుతుంది కదా, ఈ రూమ్లో బీమ్ కంటే ఒక 5 ఇంచెస్ కిందికి వస్తుంది. 4.5 ఇంచెస్ దాకా కిందికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఓనర్ అనేది చిన్న మిస్టేక్ చేసిండు, వెంటిలేటర్ సపరేట్గా ఇచ్చిండు. అట్లా 5 ఇంచెస్ దాకా మనకు ప్యాక్ అయిపోతుంది. అట్లా కాకూడదని అంటే బీమ్ కంటే ఒక 5 ఇంచుల కిందికే పెట్టుకోవాలి గోడల టైములనే వెంటిలేటర్ అనేది, లేదంటే కిటికీకే అటాచ్ చేసుకోవాలి. అట్లయితే ఈ మిస్టేక్ అనేది ఉండదు. ఎవరైనా గుర్తుంచుకోవాలి ఇది. ప్లస్ అలాగే డిజైన్ అనేది ఓనర్కి, మనం హౌస్ ఓనర్కి మనం కాంట్రాక్ట్ పట్టినప్పుడే, ఇల్లు కాంట్రాక్ట్ పట్టినప్పుడే ఓనర్కి చెప్పాలి. డిజైన్ ఫస్టే సెలెక్ట్ చేసుకోమనాలి. దాని ప్రకారం మనం పట్టీలు కొట్టాల్సి ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సీలింగులల్లో జిప్సమ్, పిఓపి, పీవీసీ ఇలా 3-4 రకాల సీలింగ్లు అనేటివి అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిప్సమ్ని కనుక తీసుకుంటే ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్. ఇది భూమి లోపల దొరికే ఒక ఐటెం కాబట్టి ఈ జిప్సాన్ని పెద్ద పెద్ద కంపెనీలు 6x4 సైజులో, థిక్నెస్ వచ్చేసి 12.5 mm థిక్నెస్లను అయితే తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అవి మామూలుగా బాల్కనీలలో బయట వేసుకోవచ్చు. వాటికంటే ఇప్పుడు పీవీసీ అనేటివి వస్తున్నాయి. పీవీసీ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. అయితే జిప్సమ్ వర్క్ చాలా ఈజీ ప్రాసెస్, అంటే వర్క్ తొందరగా అయిపోతుంది. అలాగే ఈ బోర్డుతోటి ఎలా అంటే అలా డిజైన్ అయితే మనం చేసుకోవచ్చు. బోర్డు తడిస్తే మాత్రం ఖరాబ్ అవుతుంది. అంటే స్లాబ్ నుంచి ఏమైనా లీకేజ్ కానీ, వాల్స్ కూడా ఏమైనా చెమ్మ వచ్చి పదన అనేది వస్తే కంపల్సరీ తడిసి అయితే ఖరాబ్ అవుతుంది. జిప్సమ్ బోర్డ్ అనేది కేవలం అటు ఒక పేపర్, ఇటు ఒక పేపర్, మధ్యలో వట్టి పౌడర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ క్వాలిటీ పైనే దాని స్టాండర్డ్ అనేది ఆధారపడి ఉంటుంది. మామూలు క్వాలిటీ అయితే చెదలు పట్టే అవకాశం కూడా ఉంటుంది జిప్సమ్ బోర్డులోనైతే. ఇది మనం స్లాబ్కి వేసుకోవచ్చు. జిప్సమ్ బోర్డ్ అనేది ఓన్లీ స్లాబ్ ఇంటికి మాత్రం వేసుకోవచ్చు. రేకుల ఇంటికి అంతగానో వర్కౌట్ అయ్యేది. రేకుల ఇంటికి అయితే జిప్సమ్ బోర్డ్ అనేది రేకుల నుంచి వచ్చే చెమ్మ అనేది ఇది తట్టుకోలేదు కాబట్టి రేకుల ఇంటికి వర్కౌట్ కాదు. స్లాబ్ల ఇంటికి అయితే సెట్ అవుతుంది. బోర్డులలో క్వాలిటీస్ ఏముంటాయి, పట్టీల క్వాలిటీస్ ఏముంటాయి, అలాగే జిప్సానికి ఎస్ఎఫ్టీ ఎంత, పిఓపికి ఎంత, తక్కువ ఖర్చులలో అసలు సీలింగ్ ఎలా చేసుకోవాలి, అసలు జిప్రాక్ మెటీరియల్ అంటే ఏంటిది, ఇవన్నీ డౌట్స్ కోసం మీకైతే నేను ఒక నెక్స్ట్ వీడియోని అయితే కంపల్సరీ చేస్తాను. మీ సపోర్ట్తోని మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మనకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ జిప్సమ్ బోర్డులోనైతే పర్ఫెక్ట్గా వస్తుంది.
మనం పిఓపి షీట్స్ని కనుక తీసుకుంటే ఈ పిఓపిని ఎలా తయారు చేస్తారంటే జిప్సమ్ను వేడి చేసి అట్లనే కొన్ని ఎలిమెంట్స్ కెమికల్స్ను కలిపి పౌడర్ రూపంలోనైతే తయారు చేస్తారు. ఇప్పుడు పిఓపి పౌడర్ని షీట్గా తయారు చేసి కూడా అమ్మడం అయితే జరుగుతుంది. రేకుల ఇంటికి పిఓపి షీట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఈ షీట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని లోపల జాలి నమ్మను అల్లిన పీచు అనేది ఉంటుంది కాబట్టి ఇవి జిప్సం కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రేకులు అంటే కూలింగ్ రేకులే వేసుకుంటారు. ఇవి చలికాలం వచ్చిందంటే రేకుల నుండి డ్రాప్స్ కిందికి పడుతూ ఉంటాయి. వాటిని తట్టుకునే సామర్థ్యం, తేమను తట్టుకునే శక్తి పిఓపి షీట్స్కి మాత్రమే ఉంటుంది. జిప్సంలోనైతే అలా ఉండదు. ఒకవేళ ఎక్కతక్క లీకేజ్ ఉంటే మాత్రం పిఓపి ఆగది, జిప్సం కూడా ఆగది. కాబట్టి ఈ షీట్ కూడా 12 mm థిక్నెస్ ఉన్న పిఓపిని వాడుకోవాలి. ఇందులో 10 mm, 8 mm కూడా ఉంటాయి. అవి కొంచెం పలసగా ఉంటాయి కాబట్టి ఇరుగుతాయి. దీని వరకు చాలా లేట్గా అవుతుంది. జిప్సమ్ని కట్ చేసినంత సులువుగా ఈ షీట్ని అయితే కట్ చేయలేం. వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది. మా పోరాన్లో అయితే ఒక సైట్ కంప్లీట్ చేస్తే ఒక 2 రోజుల దాకా పనికిరారు ఫ్రెండ్స్, అంత హార్డ్ ఉంటుంది వర్క్. పిఓపిని స్లాబ్కైనా యూజ్ చేసుకోవచ్చు, రేకులకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక కూలింగ్ విషయానికి వస్తే జిప్సం కంటే కొంతమేర పిఓపి అనేది చల్లగా ఉంటుంది. పిఓపికైనా జిప్సానికైనా ఎలాంటి డిజైన్లు అంటే అలాంటి డిజైన్లు అనేటివి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్లు అయితే మనం వేసుకోవచ్చు. అలాగే దీని మీద పుట్టి పెట్టేసి జిప్సన్కైనా పిఓపికైనా పుట్టి పెట్టేసి మనం కలర్ కూడా ఎలా కలర్ కావాలంటే అలా కలర్ వేసుకోవచ్చు. అట్లనే రేకుల ఇంటికి అయితే నేను 15 years వరకు ఈ ఫీల్డ్లో ఉండబట్టి 15 years అవుతుంది ఫ్రెండ్స్. రేకుల ఇంటికి అయితే పిఓపిని యూజ్ చేసుకోండి, సెట్ ఉంటుంది. అలాగే మనకు థర్డ్ వన్ వచ్చేసి పీవీసీ ప్యానల్స్. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తూ ఉన్నది. ఇంకా అడ్వాన్స్గా ఇప్పుడు లోవర్ ప్యానల్స్ కూడా వచ్చినాయి. ఇవి పెద్ద పెద్ద రెస్టారెంట్లో, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో, మాల్స్లో ఇట్లా కౌంటర్ కాడ మనకు సీలింగ్ చూస్తే కనబడుతూ ఉంటాయి. చాలా గ్రాండ్ లుక్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ పీవీసీ సీలింగ్. ఈ సీలింగ్ స్లాబ్ ఇంటికైనా రేకుల ఇంటికైనా వేసుకోవచ్చు. ఇవి బాల్కనీ బయట చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి వాటర్ ప్రూఫ్ మరియు చెదలు కూడా అనేది దీనికి రాదు. అలాగే ఇవి ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ అలాగే పిఓపి జిప్సం కంటే చాలా అల్కా ఉంటాయి. మరియు వాటికి లప్పం పెట్టి పెయింటింగ్ అయితే వేయాల్సి ఉంటుంది, ఏది జిప్సానికి ఉన్న పిఓపికి. ఈ పీవీసీకి అలా ఏముండదు, డైరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే మనకు ఈ నేచురల్ కలర్ వుడ్ కలర్ అయితే రన్నింగ్ నడుస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఈ వుడ్ కలర్లో కూడా ఒక 5-6 రకాల కలర్స్ అనేటివి ఉంటాయి. వాల్నట్ అని, టేక్వుడ్ అని చాలా రకాలు ఉంటాయి. వీటిని జిప్సం డిజైన్లో కూడా మధ్యలో లుకింగ్ కోసం వాడుకోవచ్చు. కూలింగ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓపి షీట్ వస్తుంది. తర్వాత సెకండ్ వచ్చేసి జిప్సం, థర్డ్ ప్లేస్లో అయితే పీవీసీ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి అంతగానం కూలింగ్ అనేది ఉండదు. అలాగే ఈ పీవీసీ స్లాబ్ మీద కూడా ఎక్కువ వెయిట్ అయితే పడదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఈ వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు షేర్ చేయడం, వీడియోస్ని లైక్ చేయడమే నాకు మోటివేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోతోని మళ్ళా కలుస్తా. నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు మంచి వీడియోస్ కానీ డిజైన్స్ కానీ ఇంకా చాలా మీకు చూపిస్తాను.